హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి పాల ముంజులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటాయి. రుచి మాత్రం సూపర్గా ఉంటుందండి. ఈ గోదావరిలో స్పెషల్ వంటకం మనం ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇంట్లోనే సింపుల్ వేలో ఎలా తయారు చేస్తారో చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, మనకి ఆడ పగులు రాకుండా బాగా ఎంచక్క రౌండ్గా షేప్గా వచ్చి సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి. ఎలా వచ్చినాయి చూడండి, అలా వస్తాయి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నేనైతే పచ్చి కొబ్బరి 1 కప్పు అయితే తీసుకున్నానండి. పచ్చి కొబ్బరి లేతది కాకుండా ముదురు తీసుకుంటే మనకి పాల ముంజలు అనేవి బాగా వస్తాయి. కొబ్బరి లౌజు చూడండి, 1 కప్పు మిక్సీ జార్లో వేసుకొని, నేనే తొక్కుది లేదండి, ఇంకా అట్లానే వేసేసాను, సరిపోయిద్ది. చూడండి, ఆ విధంగా మనము మెత్తగా అలా ఆ విధంగా వేసేసుకోవాలి. తురుముకునే పని తురుముకోవచ్చండి. మిక్సీలో వేసుకుంటే మనకు తొందరగా పని అనేది అయిపోయిద్ది. ఆ విధంగా వేసేసుకొని బౌల్లో అయితే తీసి పెట్టుకోవాలి. 1 కప్పు చూడండి, సింపుల్గా ఈ విధంగా చేసేసుకోవచ్చు. ఎక్కువ చేయలేని వాళ్ళు సింపుల్ వేలో ఎలా చేసుకోవచ్చండి. 1 కప్పుకి కొబ్బరికి 1/2 కప్పు బెల్లం అయితే సరిపోయిద్ది. నేను ఇక్కడ రౌండ్ బెల్లం తీసుకున్నాను. చూడండి, ఈ బెల్లం అయితే మనకి బాగా రుచిగా ఉంటుందండి. నల్ల బెల్లము టేస్ట్ మాత్రం బాగుంటుంది. అందుకని 1 కప్పు పచ్చి కొబ్బరికి 1/2 కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోయిద్దండి. 1/2 కప్పు వాటర్ వేసుకోండి, సరిపోయిద్ది. ఓన్లీ మనకి పాకం కరిగేంత వరకేను, పాకం ఏం అవసరం లేదండి. చూడండి, అలా వేసేసుకొని అలా కలిదిప్పేసేసుకోవటమేను. అది బాగా ఉడికిందాక కలిదిప్పుకోవాలి, అడుగంటుకోకుండా. చూడండి, ఆ విధంగా కలిదిప్పేసేసుకోవాలి. మనకి బెల్లం పాకం ఏం అవసరం లేదండి. చూడండి, ఆ విధంగా వస్తే సరిపోయిద్ది. బెల్లం అంతా కరిగిపోయి ఇంకో పాన్ అయితే తీసేసుకొని మనం కొబ్బరి పేస్ట్ చేసేసుకోవటానికి కొబ్బరి లౌజు ఇంకో స్టీమ్లో అయితే ఏమన్నా బెల్లంలో వడ ఏమన్నా జస్ట్ అలా ఉంటాయి కాబట్టి చెత్తలా రాళ్ళు అయ్యి అలా వడేసేసుకుంటే బాగా నీట్గా ఉంటుంది. ఇక్కడ మన రాళ్ళు అనేవి తగలకుండా ఉంటాయి. వడేసేసుకొని పాన్లో చూడండి అలా మరిగితే సరిపోయిద్ది. 1-2 నిమిషాలు అలా పెట్టేసేయండి. బాగా పొంగొచ్చిందాక పాకం ఏం అవసరం లేదు. మనం తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అందులో వేసేసి బాగా కలిపేసేసుకోవాలి. చూడండి, ఆ విధంగా మొత్తం వేసేసుకొని కలిపేసేసుకోవాలి. పాకం ఏమేమి అవసరం లేదండి. 2 పట్టేలేకే దగ్గర అయిపోతాయి మనకి కొబ్బరి లౌజ్ లాగా. బాగా ఆ విధంగా మొత్తం కలిపేసేసుకోవాలి. సింపుల్ వేలో చేసేసుకోవచ్చు. పాల ముంజలు అనేవి ఈజీ ప్రాసెస్లో మనకి పెళ్ళిళ్ళు ఫంక్షన్లో అలా బాగా చేసుకుంటారండి. ఫేమస్గా ఉంటాయి గోదావరి వాళ్ళు. మనం కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. 1 స్పూను యాలకుల పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. యాలకుల పొడి వేసుకుంటే మంచి రుచి టేస్ట్ మాత్రం బాగుంటుంది. అలా దగ్గర పడిందాక బాగా కలుపుకోవాలి. చూడండి, బెల్లం కొబ్బరి బాగా దగ్గర పడుతూ ఉంటాయి. అడుగంటుకోకుండా ఆ విధంగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ముద్దలాగా వచ్చిందాక చూసుకొని పక్కన పెట్టేసుకోండి. కొద్ది జ్యూసీగా ఉంటే మనకు ముద్ద కట్టుకోవటానికి బాగుంటుంది. మరీ టైట్ కాకుండా చూడండి, ఆ విధంగా ఉంటే సరిపోయిద్ది. 1 నిమిషం ఆరేలాకే టైట్ అయిపోయిద్ది. ఇంకా పక్కన పెట్టేసుకోవటమేను. ఇంకా పక్కన పెట్టేసుకొని ఇంకా అదే పాన్లో ఇంకా పాలు అయితే 2 కప్పులు తీసుకుంటున్నానండి. చూడండి, 2 కప్పులకి 2 కప్పులు అయితే వేసేసుకోవాలి. పచ్చి పాలు వేసేసుకొని, మరీ చిక్కటి ఏం అవసరం లేదండి. ఈ పాల ప్లేస్లో మీరు వాటర్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. పాల ముంజలు అంటే మనకి పాలతో చేస్తేనే టేస్ట్ వస్తాయి కాబట్టి పాలు ఇష్టం లేని వాళ్ళు వాటర్తోనైనా వేసుకోవచ్చండి. అలా 2 కప్పులు వాటర్ వేసేసుకొని బాగా కొద్దిగా మనకి పొంగొచ్చిందాక ఉంచుకోవాలి. చూడండి, దాంట్లో తీపికి కొద్దిగా నేను 4 స్పూన్లు అయితే పంచదార వేసుకుంటున్నాను. మనకి రవ్వలో కలుపుకుంటాం కాబట్టి 4 స్పూన్లు పంచదార వేసుకుంటే ఏంటంటే పైన కూడా తీపిగా బాగుంటాయండి, లోపలే కాకుండా పాల ముంజలు అనేవి. ఆ విధంగా కలిపేసేసుకోవాలి. పంచదార కూడా కొద్దిగా పాలు పొంగొచ్చి వేడైన తర్వాత 2 కప్పులు పాలకి నేనైతే 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. బొంబాయి రవ్వ మనం ఉప్మా చేసుకుంటాం కదా, అది సుజి. చూడండి, 1 కప్ అయితే మనకి సరిపోయిద్ది. 2 కప్పులు పాలు తీసుకున్నాం కాబట్టి ఆ విధంగా కొద్ది వేసేసుకొని
కళ్ళు తిప్పేసేసుకోవటమేను. ఉండలు లేకుండా ఎక్కడ మనకి ముద్ద కట్టకుండా బాగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చూడండి మొత్తం వేసేసుకొని ఒక గరిటె తీసుకొని ఎమ్మటే తిప్పేసేసుకోండి. ఉండలు కట్టకుండా టైట్ అవ్వకుండా మనం తిప్పుతూ ఉంటే ఏంటంటే పిండి అనేది స్మూత్గా వస్తుంది. ఉండలు కట్టకుండా బాగుంటుంది. అలా తిప్పేసేసుకోవాలి ఎమ్మటే. చూడండి ఆ విధంగా మొత్తం అయితే దగ్గర పడిందాకా తిప్పేసేసుకోవాలి. ఎంతది బాగా మనం మెత్తగా పేస్ట్ లాగా రావాలంటే ఆ విధంగా బాగా బ్లెండ్ చేసేసుకోవాలండి నీట్గా. చూడండి ఆ విధంగా హైలో పెట్టుకోకుండా మీడియం సైజులో పెట్టుకొని బాగా కలిపేసేసుకోవాలి. సింపుల్గా ఈజీగా మనము ఇలా కూడా సింపుల్ వేలో ఇలా చేసి పెట్టేసుకోవచ్చండి. పిల్లలకి బాగా ఇష్టంగా తింటారు. బలం కూడా ఈ విధంగా చేసి పెట్టుకున్నారనుకో ఇవైతే మనకి 4 days 5 days దాకా ఉంటాయండి నిల్వ. చూడండి ఆ విధంగా దగ్గర పడిందాక బాగా కలిపేసేసుకోవాలి. వీలైనంత వరకు ఉండలు కట్టుకోకుండా ఆ విధంగా కలిపేసేసుకోవాలి. పక్కలంతా లాగేసుకుంటా నీట్గా హైలో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకుంటే మనకి ఊరకనే ఉడికిపోయిద్ది సుజీ రవ్వ అనేది. ఆ విధంగా కలుపుకున్న తర్వాత దీనికి నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలండి బాగా దగ్గర పడిందాక. అప్పుడు నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్పుడు యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి పిండి అనేది స్మూత్గా ఉంటుంది, బాగా మృదువుగా ఉంటుంది. చూడండి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను, నెయ్యి వేయలేదు. మీరు ఈ ప్లేస్లో నెయ్యి అన్నా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా నెయ్యి అయినా. మనకి ఆ విధంగా కొద్దిగా బాగా అలా దగ్గర పడినప్పుడు మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేస్తే పిండి అనేది స్మూత్గా ఉంటుంది. మనకు ఉండగట్టుకోవడానికి కూడా బాగా వస్తుంది. చూడండి ఆయిల్ కూడా మొత్తం పిండికి అబ్జర్వ్ చేసేసుకోవాలి, మొత్తం కలిపేసేసుకోవాలి. చూడండి ఆ విధంగా మెత్తగా స్మూత్గా అయితే వస్తుందండి పిండి మాత్రం. మీరు లాస్ట్ వేసుకుంటే ముందుగానే వేసుకుంటే ఏంటంటే పిండి బాగా పట్టదు, పొడి పొడిగా అయిపోయిద్ది. ఆ విధంగా మొత్తం వేసేసుకొని కలిపేసేసుకోవాలి బాగా పిండి అనేది దగ్గర పడిందాక. చూడండి ఆ మాదిరిగా వస్తే సరిపోయిద్ది. ఇంకా తీసేసి పక్కన పెట్టేసుకోవడమేను. ఇది ఆరనివ్వాలండి, ఒక 2 నిమిషాలు అయితే ఆరిపోయిద్ది. చూడండి ఆ విధంగా ముద్ద వచ్చిందాక మనమైతే మొత్తం కలిపేసేసుకోవాలి. ఆ విధంగా రావాలండి మనకి. చూడండి ఇంకా ఆపేసి పక్కన పెట్టేసేయండి. ఒక 10 నిమిషాలు పక్కన పెడితే ఏంటంటే చల్లారిన తర్వాత మనం చూస్తున్నాను. చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని బాగా పిండి అనేది అలా ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేయకపోతే మనకి పగిలిపోతాయి, సరిగా రాదు పాల ముంజలు అనేవి. చూడండి ఆ విధంగా పిండి అనేది అలా బాగా కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ చేతికి అప్లై చేసేసుకొని ఆ విధంగా పిండి అయితే కలిపేసేసుకోవాలి. స్మూత్గా కలిపేసేసుకొని కొద్దిగా ఉండల్లాగా తీసేసుకొని చూడండి ఆ విధంగా బాగా పిండి అనేది స్మూత్గా వస్తుంది. మనం ఎంత కలుపుకునే విధానంలోనే ఉంటుందండి. రౌండ్ షేప్లో బాగా వస్తుంది. ఆ విధంగా ఓల్లాగా చేసేసుకొని అందులో కొబ్బరి లౌజ్ మనం చేసి పెట్టుకున్నాం కదా, అంతంత సైజులో నేను ఉండలు చేసి పెట్టుకున్నాను. చూడండి ఆ విధంగా మొత్తం ఫోల్డ్ చేసేసుకోవాలి. అలా మొత్తం ఫోల్డ్ చేసేసుకొని రౌండ్ షేప్లో బాగా క్రాక్స్ యాడా లేకుండా రౌండ్గా బాగా అలా ఉండలాగా చేసేసుకోవాలండి. చూడండి అలా రౌండ్ షేప్ లాగా ఎక్కడ బయటికి కనిపించకుండా కొబ్బరి లౌజ్ అనేది మొత్తం ఫోల్డ్ చేసేసి అలా రౌండ్గా చుట్టేసుకోవటమేను. చూడండి ఆ విధంగా మొత్తం రౌండ్ షేప్లో రావాలండి. మనం పిండి కలుపుకునే విధానంలోనే బాగా స్మూత్గా కలుపుకుంటే ఆ విధంగా వస్తుంది. పిండి అనేది డ్రై అయిపోయినా కానీ చూడండి ఆ విధంగా బాల్ లాగా చుట్టేసుకోవటమేను. ఎంత రౌండ్గా చేసుకుంటే అంత బాగా వస్తాయి మనకి. చూడండి ఆ విధంగా రౌండ్ షేప్లో వస్తే సరిపోతాయి. ఈ విధంగా మొత్తం అయితే అదే విధంగా అన్నీ అయితే చుట్టేసేసుకోవాలి. చూడండి ఆ విధంగా కొద్దిగా ఒక్కోటి అయితే తీసేసుకొని అలా రౌండ్ షేప్లో అనుకొని మనం రౌండ్లాగా చేసేసుకొని మనకు బాల్ పట్టేంతవరకు లోపల కొబ్బరి లౌజు పట్టేంతవరకు ఆ షేప్లో చేసేసుకొని పెట్టేసుకోవటమేనండి. చూడండి కొబ్బరి లౌజ్ కూడా జ్యూసీగా ఉంటే బాగా ఉంటుందండి. మరీ టైట్ పడకుండా లూజ్గా ఉంచుకోండి కొద్దిగా మనం తీసుకునేటప్పుడు. అలా మొత్తం రౌండ్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవటమేనండి. చూడండి ఆ విధంగా రౌండ్లాగా చుట్టుకోండి. ఆ విధంగా రౌండ్గా చుట్టుకుంటే ఏంటంటే మనకి బాగా వస్తాయండి, క్రాక్స్ లేకుండా. అన్నీ అదే విధంగా చుట్టేసుకున్నాను నేను. చూడండి
సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. అలా బాల్స్ లాగా చుట్టేసుకొని చూడండి. అలా ముందైతే ఒక 6 చుట్టానండి. తర్వాత వేస్తే ఇంకా ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువే పెట్టుకోవాలండి. ఈ బాల్ నేను మునిగేంతవరకు తక్కువ పెట్టుకోండి. డీప్ ఫ్రై సరిపడా ఎక్కువ ఆయిల్ అని పీల్చేస్తే, కొద్దిగా ఎక్కువ పెట్టుకున్నారనుకో తొందరగా ఏగు దిగి మనకి లోపలికి మునిగిపోతాయి. ఆ విధంగా ఆయిల్ ఏడెక్కిందో లేదో చూసుకొని ఒక్కోటి వేసేసుకోవటమేనండి. మరీ హైలో పెట్టుకోకుండా మీడియం సైజులో పెట్టుకొని వేసుకున్న తర్వాత హైలో పెట్టుకోండి, లేకపోతే మాడిపోతాయి. సుజీ రవ్వ ఊరకనే మాడిపోయిద్దండి. చూడండి, అవి కదపకూడదు. వేయంగానే కదపకుండా అలా 2 నిమిషాలు వదిలేసేయండి. బాగా మనకి అయ్యి పైకి తేలుతాయి వేగంగానే. చూడండి, ఆ విధంగా వేసేసుకోవాలి మొత్తం. మీరు ఒకేసారి కాకపోయినా 4 వేసి 2 వేసి మీరు చేసుకునే దాన్ని బట్టి వేసుకోవచ్చండి. ఆ విధంగా వన్ సైడ్ కాలిన తర్వాత అలా లైట్గా చేంజ్ చూడండి, బ్రౌన్ కలర్లో అలా చేంజ్ వస్తుంది. అలా చిన్నగా తిప్పేసుకోవాలి మనం. చూడండి, ఆ విధంగా తిప్పేసుకున్న తర్వాత కాలనీయండి ఎర్రడాలుగా. ఆ విధంగా వచ్చిందాక ఒక్కోటి తీసేసుకొని వడేసేసుకోవటమేను సింపుల్గా. చూడండి, అలా ఎర్రడాలుగా కాలిన తర్వాత మనం ఒక్కోటి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి. చాలా టేస్ట్ ఉంటాయండి. కంపల్సరీగా ఇంట్లో వాళ్ళకి పిల్లలకైనా మీరు ఎంచక్క అమ్మవారికైనా మనం ఈ ప్రసాదంగా వినాయకుడికైనా బాగా ప్రసాదంగా పెట్టుకోవచ్చండి. ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంచక్క ఎలా వచ్చినాయో, బాగా మెత్తగా బాగా మృదువుగా బాగుంటాయండి. తినే కొద్దిగా నెయ్యి వేసుకొని దీని మీద తింటే ఇంకా సూపర్గా ఉంటాయండి.